విద్యార్థులు నిత్యం సాధన చేయాలి. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఏకలవ్య రెసిడెన్షియల్ విద్యాలయాన్ని ఆకస్మికంగా తన జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు చదువే అత్యుత్తమైన ఆయుధమని, మెరుగైన ఫలితాలు సాధించేందుకు నిత్యం సాధన చేయడం ముఖ్యమని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. ఆదివారం ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలోని ఏకలవ్య రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయంలోని తరగతి గదులు, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, టాయిలెట్స్, మైదానం, విద్యార్థులకు కల్పిస్తున్న ఇతర మౌలిక వసతులు, సదుపాయాల తీరును కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దానికి అనుగుణంగా ముందుకు సాగాలని, చదువే సమాజంలో విలువైన, అత్యుత్తమైన ఆయుధమని తెలిపారు. విద్యార్థులు చదువులో రాణించి తమ తల్లిదండ్రుల పేరును నిలబెట్టాలని అన్నారు. చదువును మించిన ఆయుధం లేదని, కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. విద్యాలయంలోని ప్రతి తరగతి గదిని సందర్శించి విద్యార్థులను ఏమైనా సమస్యలు ఉన్నాయా? భోజనం ఎలా ఉంది? ఉపాధ్యాయుల బోధన ఏ విధంగా ఉంది? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులతో మాట్లాడి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏ విధంగా సన్నద్ధమవుతున్నారు అని ఆరా తీశారు. గణితం, సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలను సంధించి విద్యార్థుల నుండి సమాధానాలు రాబట్టారు. పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమంగా రాణించాలని అన్నారు. మెరుగైన ఫలితాలు రావాలంటే ప్రతినిత్యం సాధన చేయాలని సూచించారు. విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించడంతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు, సౌకర్యాలను కల్పించాలని కలెక్టర్ From point B it is 30-degree angle of incidence. Okay, you have to tell me the value of BD. Very simple.